నమస్కారం. అన్నింటినీ అందరినీ కంట్రోల్ చేయాలనుకునే వారు కొందరు ఉంటారు. అంటే అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు వేరే వాళ్ళను కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఏమైద్దంటే, వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్‌ని హరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రీడమ్ హరిస్తారా? లేదా వాళ్ళు అనుకున్నది కంట్రోల్‌లో వేరే వాళ్ళు ఉంటారా? ఉండరా? పక్కన పెడితే, వాళ్ళ భావం ఏదైతే ఉన్నదో, వేరే వాళ్ళు వీళ్ళ కంట్రోల్‌లో లేకపోయినా సరే, అంటే అది జరగకపోయినా గూడా, వీళ్ళు ఆ భావం తాలూకు ఫలితం అనుభవించాల్సి ఉంటదన్నమాట. అంటే ఎంతసేపు కంట్రోల్‌లో ఉంచాలనుకున్నప్పుడు వీళ్ళకి కూడా ఫ్రీడమ్ లేకుండా పోతది గదా! నువ్వు వేరే వాళ్ళని బంధించే ప్రయత్నం చేస్తే నీకు కూడా ఫ్రీడమ్ ఉండదు. అంతే అది. అది లా ఆఫ్ ద నేచర్, దానికి తిరుగులేదన్నట్టుగా. అట్లా దానివల్ల ఏమైద్దంటే ఈ కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్‌తోని, కోపంతోని, బాధతోని ఇటువంటి వాటితోని సతమతం అవుతా ఉంటారనమాట. అది సహజం. అలాగే జరుగుతదది. అంతే.